మాదిగ జాతిలో పుట్టి దళపతిగా ఎదిగిన కేఎస్ జవహర్ను ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించిన శుభ సందర్భంగా ఏపీ చర్మకార సంఘ జేఏసీ నాయకులు ఆదివారం కొవ్వూరులోని ఆయన కార్యాలయంలో కలిసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయనకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఆ వినతి పత్రంలో చర్మకారులకు లెదర్ ఇండస్ట్రీ అభివృద్ధి కొరకు ప్రభుత్వం చొరవ చూపాలని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుపయోగంగా పడి ఉన్న లిడ్ క్యాంప్ సంస్థ భూములను పరిరక్షించి వాటిని అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, దానికి అనుగుణంగా ప్రభుత్వ పాలకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 2003లో కోటప్రసాద్ గారు స్థాపన చేసి 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలు మాత్రమే దృష్టి ఇచ్చి వదిలేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎదురు చూశాము. 2014లో మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వం వచ్చినా కూడా 2014లో దానికోసం ఎంతో శ్రమించి ఆ లిడ్ క్యాంప్ సంస్థను కాపాడటానికి దైవ సమానుడు జవహర్ గారు దానికి ఒక చైర్మన్ని నియమించి 2014 నుంచి 2019 వరకు లిడ్ క్యాంప్ని కాపాడుకుంటూ రావడం జరిగింది. వెనుకబడినటువంటి వర్గాలుగా చర్మకార వృత్తి చేసుకొని చర్మకార వృత్తి ద్వారా ఉపాధి అవకాశాలు, చర్మకార వృత్తి ద్వారా ఉపాధి ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అదే కాకుండా దుర్గి, నెల్లూరు ఇలాంటి ప్రాంతాల్లో చర్మకారులకు ట్రైనింగ్ సెంటర్స్, అదేవిధంగా అక్కడ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్, ఎందుకంటే లెదర్ ద్వారా తయారు కాబట్టి ఈ చర్మకార వృత్తిలో ఉండి కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాల వారికి ఆసరాగా ఉంటుందని అలా చేయటం, దానిలో భాగంగానే మలుగు పథకం కానీ ముందడుగు పథకం కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి దళితులకు ప్రత్యేకంగా వాళ్ళ భూమి ఇస్తే గౌరవం పెరుగుతుంది, వృత్తి ద్వారా నైపుణ్యాభివృద్ధి చేస్తే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, అదే విధంగా విద్యా వైద్యానికి కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్న సందర్భం. అంతేకాకుండా నాగేశ్వరరావు గారు, ఎందుకంటే చర్మకార వృత్తి సంఘాల చైర్మన్గా నాకు దాదాపుగా 15 ఏళ్ల నుంచి సుపరిచితులు. వారు ఎప్పుడు అడిగినా కానీ చర్మకార వృత్తికి సంబంధించి లిడ్ క్యాంప్కి సంబంధించినటువంటి భూముల పరిరక్షణ, దానికి ఫండింగు, ట్రైనింగు, అదేవిధంగా దాని ద్వారా ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపరచాలనే దాని మీద ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా కూడా నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏంటంటే లిడ్ క్యాంప్లో ఎంప్లాయీస్ అనేవాళ్ళు లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. దానికి కూడా రిక్రూట్మెంట్ ద్వారా కానీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేసి ఆ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని పూర్తి స్థాయిలో చర్మకారులకు ఉపయోగపడే విధంగా దాని మీద వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్నటువంటి వారికి అండగా ఉండే విధంగా తీర్చిదిద్దామని మాటిస్తాము. ఓకే.